జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేయడానికి వచ్చింది. చట్టం తనకు అండగా నిలుస్తుందని, పోలీసులు న్యాయం చేస్తారని ఆమె నమ్మింది. కానీ అక్కడ ఆమెకు ఎదురైన పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఫిర్యాదు చేయడానికి వచ్చే క్రమంలోనే ప్రత్యర్థి వర్గానికి చెందిన వ్యక్తి పోలీసుల సమక్షంలోనే ఆమె ముఖంపై బలంగా కొట్టాడు. పోలీస్ స్టేషన్లోనే మహిళపై దాడి జరగడం అక్కడున్న వారిని షాక్కు గురి చేసింది. एक शब्द भी नहीं बोला, ऊपर से मुझे बोल के आए हैं, मुझे गाली बक के आए हैं, मुझे बोला कि तुम्हारे पापा कहाँ गए। आप शुरू से ये जो खड़े हैं मोहम्मद गौरी खान, इनके सामने मुझे थपाड़ा मारा गया और इनने कुछ भी एक्शन नहीं लिया। मैं आके यहाँ कंप्लेन करी तो यहाँ पे भी ये मुझे सुना रहेंगे और मेरी कोई सुनवाई नहीं हुई है। मैं सीएम हाउस जा रही हूँ और अब आप लोग ही गवाह हो मेरे। आराम से ये ऐसे पुलिस वाले हैं कि इनके सामने मुझे थपाड़ा मारा गया और इनने एक शब्द भी नहीं बोला, ऊपर से मुझे बोल के आए हैं, मुझे गाली बक के आए हैं, मुझे बोला कि तुम्हारे पापा कहाँ गए। मैंने बोला कानपुर, तो कहला कि तुम कानपुर जाओ। ये है ये मोहम्मद गौरी खान। आप शुरू से ये जो खड़े हैं मोहम्मद गौरी खान, इनके सामने मुझे थपाड़ा मारा गया और इनने कुछ भी एक्शन नहीं लिया। ఇక్కడితో ఆ ఘటన ఆగలేదు. దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాల్సిన ఇన్స్పెక్టర్ మహమ్మద్ గౌరీ ఖాన్ బాధితురాలికి అండగా నిలవాల్సింది పోయి ఆమెని అసభ్య పదజాలంతో దూషించాడని ఆరోపణలు విచ్చాయి. అంతేకాదు, మీ నాన్న ఏ ఊరికి చెందినవాడు అని ప్రశ్నించి బాధితురాలు కాన్పూర్ అని సమాధానం చెప్పగానే అయితే మర్యాదగా కాన్పూర్కే పో అంటూ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించినట్టు వీడియోలో కనిపిస్తోంది. ఈ వ్యవహారం పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలకు దారితీసింది. పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా ప్రవర్తిస్తే బాధితులు ఎవరిని ఆశ్రయించాలి అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇక పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకానికి ఇలాంటి సంఘటనలు దెబ్బతీస్తాయని న్యాయవాదులు, మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.